నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్కి చెందిన 10వ తరగతి విద్యార్థి యశ్వంత్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు టి సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. వారు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో ఇంటరాక్షన్ కానున్నారు. 13వ తేదీ జీఎస్టీ సంస్కరణలపై జరిగిన వ్యాసరచన పోటీలలో జిల్లా నుండి సంగం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపిక చేశారు. దాంతో విద్యార్థి యశ్వంత్ ట్రైనింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంను పీఎం ఇంటరాక్షన్ ప్రోగ్రాంకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి, ఉపాధ్యాయుడు కర్నూలు బయలుదేరి వెళ్లారు. వారికి హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎం ప్రోగ్రాంకి ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, స్టూడెంట్ యశ్వంత్ వీరిరువురు మన నెల్లూరు జిల్లా నుంచి రేపు కర్నూలులో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి సభకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మేరకు ఆ సభలో పాల్గొని నరేంద్ర మోడీ గారితో ఇంటరాక్షన్ అయ్యేందుకు మేమిద్దరము ఈరోజు బయలుదేరుతున్నాం కర్నూలుకి. ఈ యొక్క సభలో మేము చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే జీఎస్టీ 2.4 రిఫార్మ్స్, అంటే జీఎస్టీ స్లాబులు మార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందనే అంశం మీద ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి జిల్లా స్థాయిలో మా విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు. విద్యార్థికి నేను మెంటర్గా ఉంటూ మేము సెలెక్ట్ అయినందుకు మమ్మల్ని ఆ సభకు ఆహ్వానించున్నారు. రేపు కర్నూలులో జరగబోయే ప్రధానమంత్రి సభకు మేమిద్దరం హాజరయ్యి ఆయనతో ఇంటరాక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈరోజు మన పాఠశాల నుంచి మన జిల్లా తరఫున ప్రధానమంత్రి గారి సభలో పాల్గొనేందుకు బయలుదేరుతూ ఉన్నాం. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే జిల్లా స్థాయిలో మమ్మల్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో ఒకవేళ మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా జీఎస్టీ 2.0 సంస్కరణల గురించి ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందో మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మా విద్యార్థులను కూడా ఆ విధంగా తర్ఫీదునిచ్చి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం.